మెట్పల్లి మండలం వేడిపల్లి గ్రామంలో 3 అంబేద్కర్ సంఘాలు మాలా 1, మాలా 2, మాదిగ మరియు గౌడ మైనారిటీ సంఘాలు బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్కి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం తెలిపారు. అలాగే సంఘాల సభ్యులం అంతా అందుబాటులో ఉండే మా డిస్కౌంట్ల డాక్టర్ సంజయ్కి ఓటు వేస్తామని తీర్మానించారు. మన బేసిక్ ఏమైనప్పుడు నేను ఎప్పుడు మాట అయిపోతా అబద్ధాలు చెప్పలేగా అబద్ధాలు చెప్తే కూడా ఫోన్ చేసి అడగచ్చు. మీరు అప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పిపోవని నువ్వు చెప్పిన బట్టి అంటే నేను జవాబు చెప్తున్నాను. కానీ దొంగ మాట చెప్తాను చాలా మంది చెప్తారు, అబద్ధాల మాట చెప్పుకుంటా అబద్ధాలు ఆడతారంట. వాళ్ళు అంటారట అబద్ధాలు ఆడకపోతున్నారు నిజమైపోతున్నారు. మరి దొంగ 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 అంటే నిజమైపోతారు, దొంగలైపోతారు. ఆ విధంగా అబద్ధాలు చెప్పిన ఒక పార్టీ బీజేపీ పార్టీ, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 55 ఏళ్ళు పరిపాలించింది తెలంగాణ. 55 ఏళ్ళు పరిపాలిస్తే మరి వీళ్ళకి ఒక్కటని చేయాలంటే సోయి ఉండాలి కదా, సోయి బుద్ధి ఉండాలి కదా. పాపం పెట్రోల్కి చేయాలి విజయపాలన ఏం లేదు. ఒకటి గ్రహించామనంటే మేము ఇంధనం ఎందుకు కట్టించామంటారు. 50,000-60,000 రూపాయలు పెట్టిండు, అది తగ్గిపుచ్చే లెక్క చిన్న ఒక్క రూమ్ పెట్టి కట్టించారు. అభిదార్థాలు చెప్పినా చేసుకున్నట్టు ఏమి లేదు. 300 ఉండాల్సినట్టు కనుక మీరు అర్థం చేసుకోండి. ఏంటంటే ఇవన్నీ వేసినవి కరెక్టే చేయకూడదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పైన కృతజ్ఞత తెలియజేస్తారు. పూజ్యులు ఎమ్మెల్యే గారికి, మా సర్పంచ్ గారికి, మా ఎంపీపీ గారికి, బెరిగంజ్ పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి మా అమ్మలకు, అక్కలకు, మా చెల్లెలకు, మా అన్నలకు, మా తమ్ముళ్ళకి అందరికీ పేరు పేరు నమస్కారం. అమ్మ బీడీ అక్క చేస్తారమ్మా. బీడీ అక్క బాగున్నారు కదా. చిన్న ప్రశ్న అడుగుతామ్మా మిమ్మల్ని. మొట్టమొదటిసారి బీడీ అక్క చెల్లెలు పెన్షన్ ఇచ్చిన నాయకుడు పార్టీ ఏదమ్మా కావాలంటారు? కేసీఆర్. మొట్టమొదటి ఎంత చేసింది? మొదటిసారి వచ్చినప్పుడు 1000 రూపాయలు, రెండోసారి వచ్చినప్పుడు ఎన్నైనా 2000 అయినాయి. మరి ఇప్పుడు మూడోసారి సార్ చెప్పింది, ఇప్పుడు మూడోసారి ఎంత చెప్పింది? ఇప్పుడు 3000. ఇంకోసారి కాలే. ఇప్పుడు మీరు అందరు చేతులు ఎత్తారు, కొందరు చేతులు ఎత్తారు. మీ అందరికీ ముచ్చటమ్మా ఇప్పుడు వినాలి మీరు. ఇప్పుడు సార్ చెప్పారు, మీరు ఇల్లు నిమిషాలు ఇల్లే మీరు. ఇప్పుడు ఎందుకంటే కొందరు రానోళ్ళు బాధపడుతున్నారని, ఏది ఆ బీడీ పెన్షన్ రానోళ్ళు బాధపడుతున్నారని కేసీఆర్ సార్ ఏం చేసిందంటే ఊరికి ఒక 50-100 మంది మిగిలింది అంతే. ఊరికి తక్కువ మంది మిగిలేదు పాపం. కేసీఆర్ సార్ ఏం చేసిందంటే ఇప్పుడు బీడీలు చేయకపోయినా పర్వాలేదు, బట్టి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. తెల్ల రేషన్ కార్డు అందరికీ ఉంది కదా. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 3000 రూపాయలు పెన్షన్ వస్తుంది అమ్మ ఇప్పటి నుంచి. మరి గట్టే సఫలు కూడా అందరూ కలిసి సఫలు. ఇక ఇప్పటి నుంచి ఎవరు కూడా నాకు పెన్షన్ రాలేదు అనద్దుగా. ఇది ప్రతి ఒక్కరు తెల్ల రేషన్ కార్డు ఉంటే, నీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే 100% నీకు అది వచ్చేస్తుంది. నీకు ఇప్పటి నుంచి మన పెన్షన్ వస్తుంది గ్యారంటీగా. ఇక రెండో ముచ్చటమ్మా, మీ అందరికి తెలుసు మన కరెంటు గోసలు ఏంది, ఇవన్నీ కూడా మీ అందరికి తెలుసమ్మా. మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మీరే ఇంతకుముందు చెప్పిండ్రు ఇవన్నీ ఎప్పటి నుంచి వస్తున్నాయి మీ అందరికి తెలుసు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వచ్చినాకనే మనకు కరెంట్ వచ్చింది, మన పొలాలకు నీళ్ళు వచ్చినాయి, మనకు మంచి నీళ్ళు వచ్చినాయి, మనకు పెన్షన్లు వచ్చినాయి, మనకు కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి వచ్చినాయి? కేసీఆర్ సార్ వచ్చినాకనే వచ్చినాయి. మన ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వంలో. ఒకటేసారి కాంగ్రెస్ ప్రభుత్వం 55 ఏళ్ళు పరిపాలించింది. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి ఇచ్చిండ్రా ఎవరైనా? కనీసం రూపాయలు బీడీ పెన్షన్ ఇచ్చిండ్రా? ఎవరైనా ఇచ్చిండ్రా? అంతకుముందు కేసీఆర్ రాకముందు ఇచ్చిండ్రా? ఎవరైనా కళ్యాణ లక్ష్మిని బిడ్డ పెళ్లి చేస్తే రూపాయలు ఇచ్చిండ్రా? కనీసం మంచినీళ్ళు ఇచ్చినా? మనకు మంచినీళ్ళు కూడా నూసుకోకపోతే మన వాళ్ళ రాజ్యం. సో మళ్ళీ వాళ్ళు వస్తే ఓట్లు అడుగుతారు. మరి వాళ్ళకు ఓట్లు మరి బీఆర్ఎస్ కేసీఆర్ పోతాయన్నా మీరే నిర్ణయించుకోండి. మీ మనసులో పెట్టుకుని ఆలోచన చేయండి మీరు. ఇంకొక పార్టీ వచ్చింది, 9 ఏళ్ల నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నారు కేంద్రంలో, బీజేపీ పార్టీ. ఒక్కసారి దయచేసి మీ అందరినీ ఆలోచన చేయమని చెప్తున్నా. ఏం చేసిండ్రమ్మా వాళ్ళు? ఒక్క పనిని చేసిండ్రమ్మా? మన రైతులకు రూపాయలు పంపించిండ్రా? మనకి ఏమైనా మహిళలకు ఒక పెన్షన్ పంపించిండ్రా? ఏమైనా పని చేసిండ్రా మన కోసం? ఏం చేయాలి? ఏం చేసిండ్రు? మన పిల్లగాళ్ళని అందరినీ ఆగం పట్టించిండ్రు, ఆగం చేసిండ్రు. ఇంకొకటి చేసిండ్రు మీరు. వాళ్ళు ఏదో చేస్తారని మనం ఒకసారి గెలిపించింది కూడా. ఇక్కడ ఒక ఎంపీ అరవింద్ అని గెలిచిండ్రు. తెలుసా మీకు ఎంపీ అరవింద్ అంటే?
గుండు ఉంటుంది కదా, గుండు తెలుసా? చూడలేదు మీరు చూడలేదు. ఎందుకు తెలుసా? మీ ఊరికి రాలే, 5 ఏళ్ళు గెలిపించి వచ్చిందా మీ ఊరికి? రాలే. అంతేగాని ఎంపీ కవితమ్మని ఉండే మీరు అందరూ చూసినారని ఈయనని గెలిపించిన ఒకసారి గెలిపిద్దాం వాళ్ళని కూడా గెలిపించిన ఒకసారి ఏమైనా మోసపోయినాం. రూపాయి రాలే మన ఊరికి. ఏదన్నా కులసంగా భవనాలకు డబ్బులు ఇచ్చిందానే, ₹1 డబ్బులు ఇచ్చిందానే? కనీసం ఇప్పుడే నా యాదవ సంఘం ప్రెసిడెంట్ గీమే ఉంటాను అంటే నన్ను సార్ మొన్న కరోనా వచ్చినప్పుడు నా మందులు పంపించిన బతికించిన సార్ అని చెప్పింది. ఎందుకు మరి ఎంపీగా రాలేదు, నేనే అక్కడికి వచ్చి మందులు ఇచ్చిన ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇంకొకటి అయింది. ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ కేసీఆర్ మీకు తెలిసి మంచి చేస్తుండ్రు. ఇక్కడ ఇప్పుడు 3 నాయకులు, ఒకరేమో నిజామాబాద్ అయినా తెలుసు అరవింద్ అంటే అప్పుడు 5 ఏళ్ళ రాలే, మళ్ళీ ఎలక్షన్ అయినా మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఆయన కరీంనగర్ అయినా ఎవరు నరసింహరావు అని చెప్పి ఆయన వచ్చింది. మరి నేనేమో మీ ఊరు బిడ్డ, మెట్పల్లి బిడ్డని. మరి నేను కావాలన్నా మీ పరాయి బిడ్డ కావాలన్నా మీరు ఆలోచన చేసుకున్నాం. ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తా. ఇక నిన్నగాక మీద మన సర్పంచ్ సార్, మన సర్పంచ్ తిరుపతి రెడ్డి బిడ్డ ఆరోగ్యం మంచిగా లేకుండే. నాకు సాయంత్రం మెల్లగా ఫోన్ చేశాడు, మెత్తగా పాపం మెల్లగా ఫోన్ చేశాడు. సార్ బిడ్డ కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు సార్, ఏమైందని అడిగినా. చెప్పిండు ఏం ప్రాబ్లం అని చెప్పిండు. నేను చెప్పినా నువ్వు నెక్స్ట్ గంట రెడ్డికి బయలుదేరి హైదరాబాద్ చేరిపో అని చెప్పిన. సీరియస్ ప్రాబ్లం అని ఆయనకు తెలియదు, సీరియస్ ప్రాబ్లం అని చెప్పి తెలియదు ఆయనకి పాపం. కానీ నేను నా ఊరు బిడ్డ కాబట్టి నేను ఇక్కడ ఉన్నా కాబట్టి పని అయింది. వాడేదో వచ్చి మీకు పని చేస్తారా? అది చేస్తారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వాడేదో వచ్చి మీకు పని చేస్తారా బిడ్డ కాకుండా? అంటే మనకు మన చిన్నప్పుడు పెద్ద మనుషులు ఏం చెప్పిండ్రు? మట్టికైనా ఎట్టికైనా మన మనవుడు అని చెప్పిండ్రు. అందుకొరకే నేను దయచేసి కోరదు ఒకటే, ఇక్కడ మా యువకుడు ఉన్నారు, వేరే పార్టీ వాళ్ళని కూడా అడుగుంటూ పెట్టా ఒకసారి కూర్చోబెట్టి. ఏం అడగాలి వాళ్ళని? కాంగ్రెస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ అడగాలి. మీ నాయకులు ఎప్పుడన్నా మీకోసం నిలబడ్డరా? మీ నాయకులు మీకోసం ఏమైనా సహాయం చేసిండ్రా అని అడగాలి. మీరు దయచేసి అడిగితే వాళ్ళు కూడా మనకి వచ్చి ఓట్లేస్తారు. 100% చెప్తున్నా మీకు. మేడిపల్లి కూడా ఉంటే వాళ్ళు 100% ఓటేస్తారు. సో దయచేసి మీరు కోరేది ఒకటే అమ్మా, మన పిల్లల గుడ్డాక సమస్యలు ఉంటాయి. సో దయచేసి కోరేది ఒకటే, చిన్న సమస్యలు పెట్టుకొని మనము చిన్న ఓటుకి పెద్ద తప్పు చేయొద్దు. ఓటు అనేది మన జీవితం నిర్ణయించేది. ఓటు అంటే మేము ఓట్లు వేసినాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఏమైంది? ఏం పనులు కాలేదు, మనకు ఏమి నీళ్లు వేయలేదు, కళ్యాణ లక్ష్మి. ఆలోచిస్తే 100% మీకు చెప్తున్నా, మనం ఎప్పుడైనా ఓట్లు వేసుకునేది మన బతుకు నిలబడాలి, తెలంగాణ బతుకు నిలబడాలి. కాబట్టి మీ అందరూ దయచేసుకోవాలి ఒకటే, కేసీఆర్ ప్రభుత్వం మంచి ప్రభుత్వము, మన పిల్లల